కొత్తపాలెంలో వన్యప్రాణులు స్వాధీనం. వన్యప్రాణులను విక్రయించే వ్యాపారులు. గోపాలపట్నం కొత్తపాలెంలో పెంపుడు జంతువులు ముసుగులో వన్యప్రాణులతో వ్యాపారం చేస్తున్న ఇద్దరు వ్యక్తులు టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేసి చాకచక్యంగా పట్టుకున్నారు. వన్య ప్రాణాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు తెలిపిన వివరాలు. సంతోష్ నగర్ గ్రామానికి చెందిన పిల్లి నాగేశ్వరరావు పెంపుడు జంతువుల్ని విక్రయిస్తూ ఉంటాడు. ఆయన వద్ద వన్య ప్రాణాలు ఉన్నాయని సమాచారం అందడంతో ఏసీబీ ప్రసాద్ ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆదివారం రాత్రి నాగేశ్వరరావు ఇంటిపై దాడి చేశారు. నాగేశ్వరరావు ఇంటి వద్దనున్న 15 నక్షత్ర తాబేళ్లు, మరో 2 నెమలి పిల్లలు, జింక కొమ్ములను స్వాధీనం చేసుకున్నారు. మరొక వ్యక్తి గాజువాక గుండేసి శ్రీనివాసరెడ్డి అనే వ్యాపారి నుండి నక్షత్ర తాబేళ్లను పోలీసులకు వెల్లడించారు. అలాగే కొద్ది రోజుల ముందు నర్సీపట్నం నుండి నెమలి గుడ్లను తీసుకువచ్చిన తన ఇంటి వద్ద గుడ్లను పొదించి పిల్లలను చేసి వాటిని పెంచుతున్నట్టు పేర్కొన్నాడు నాగేశ్వరరావు. పట్టుకున్న వన్య ప్రాణాల్ని అటవీ శాఖ సిబ్బందికి అప్పగిస్తున్నట్లు గోపాలపట్నం లండన్ ఎస్ఐ అప్పలనాయుడు తెలిపారు. ఈ టాస్క్ ఫోర్స్ దాడుల్లో సిఐ మల్లేష్, ఎస్ఐ భరత్ రాజా మరియు సిబ్బంది పాల్గొన్నారు.